జీవితాలకు తగిన వరకు మనకు కావలసిన ఆహారం పెట్టారు ప్రభా. కావలసిన ఆహారాన్ని, కావలసిన భోజనాన్ని మన కోసం పంపించిన దేవుడికి ఒక్కసారి మహిమ చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పూట దేవుడు మనకు కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టుచున్నారు. ఈ రోజున అంశం ఏమిటంటే, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. అంశం ఏమిటి మీరు చెప్పండి? ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. యెహోవాది ఎందుకు మధ్యలో? ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఆమేన్. ఆమేన్. ఈ పక్షముగా దేవుడే యుద్ధం జరిగించును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వస్తే ఈ మాట ప్రభు నాకు చూపించారనమాట. ఈ మాట చూపించగానే భలే అనిపించింది. కానీ మాట చెప్పాడు, ఏముంది ఏముంది ఏ యుద్ధాలు ప్రభా? ఈ యుద్ధం అంటున్నాడు. యుద్ధం వల్ల ఈ యుద్ధము, ఈ యుద్ధం అంటే ఏంటిది? ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న యుద్ధము, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధాలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, నీ యొక్క సమస్యలు. ఏమండి? ఆ యుద్ధము లేదంటే యుద్ధము అని చెప్పి సింగిల్ గా వదిలేలా. ఈ యుద్ధము అంటే ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఇదిగో ఇస్తానా, లేక ఇదిగో అని ఇస్తున్నాను నీకు, నా దగ్గర ఉన్నది కాబట్టి. అవునా? అది దూరం ఉంది అనుకో, ఫోన్ అదిగో అంటాం. కానీ దేవుడు ఈ యుద్ధము అంటే ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న యుద్ధములలో ఎవరట గెలిపించేది నిన్ను? ఎవరు పోరాటం చేస్తారంట? ఎవరు యుద్ధాన్ని జరిగిస్తారంట? ఏ ఏ పోరాటాలు జరుగుతున్నాయి నీ జీవితంలో? అనారోగ్యపరమైన పోరాటాలు జరుగుతున్నాయమ్మా. సాతాను శోధన అధికమైపోతుంది. ఇగో కొంచెం ఆశీర్వాదం నా వరకు వస్తుందంటే, ఇదిగో డోర్ తెరిచేలోపు, ఇదిగో షులమతి డోర్ తెరవగానే ప్రభు వెళ్ళిపోయినట్టుగా అప్పుడు దాకా ప్రభు ఉన్నాడు. లెగిచి సదురుకొని తలుపులు తీయగానే ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయాడు, అలాగన నా ఆశీర్వాదం కూడా నేను తలుపులు తీయగానే వెళ్ళిపోతుందమ్మా. అప్పుడు దాకా బాగుంటుంది. అబ్బా ఆశీర్వాదం వచ్చింది, బాగుందిలే, ఈ 2-3 రోజులు బాగుందిలే అనుకుంటున్నాను. వెంటనే ఏమైపోతుంది? వెంటనే శోధన వచ్చేస్తుంది, వెంటనే సమస్య వచ్చేస్తుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. నువ్వు కుమిలిపోతుంటే గనక పడుతున్నారా? అయ్యా ఏంటయ్యా ఈ శోధన నాకు? ప్రభా నీ మహిమార్థం ఉంటున్నావు, అయ్యా ఏంటయ్యా మాకు ఈ శోధన అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. కానీ తల్లి, ఈ యుద్ధము ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న ఆ యుద్ధమును నా ప్రభు జరిగించబోతావు. నువ్వు చేయక్కర్లా, నువ్వు కాముగా నువ్వు సైడ్ అయిపో, నువ్వు కాముగుండిపో, నువ్వు నెమ్మలంగుండిపో, అంతే. నా ప్రభు నీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. చూడండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము. 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఏమంటున్నాడు యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు జనాంగమా, యెరూషలేము వారులారా, యూదా వారులారా, మీరెవ్వరు భయపడద్దు. ఈ సైన్యము గురించి, ఏ సైన్యము గురించి అట? ఈ సైన్యము గురించి, ఇప్పుడు నీ జీవితంలో వస్తున్న సైన్యాల గురించి, వస్తున్న సైన్య సమూహాల గురించి, వస్తున్న శోధనల గురించి నువ్వేం చేయొద్దు అంటున్నాడు దేవుడు. భయపడద్దు, చెడియొద్దు. ఎందుకు చెడియొద్దు? ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. వచ్చామా? మన అంశం దగ్గరకు వచ్చామా? ఈ యుద్ధము మీరు కాదు నాన్న, దేవుడే జరిగించబోతున్నాడు. అయ్యా నాకు నీ దగ్గరికి రావాలనుంది, ప్రార్థన జీవితంలో గడపాలనుంది. కానీ ఆ నిమిషానికి అప్పటికప్పుడు ఏదో ఒక శోధన వచ్చేస్తుంది, ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది, నేను ఆగిపోతా ఉన్నాను. ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా ఆత్మీయతలో బలపరచబడాలనుకుంటున్నా, ప్రార్థన జీవితంలో ఉండాలనుకుంటున్నా. ఆ నిమిషానికి ఏదో ఒక శోధన వచ్చేస్తుంది, ఆ నిమిషానికి ఏదో ఒక ఆటంకాలు వచ్చేస్తున్నాయి. అందుకంటున్నాడు, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరము అయ్యా నా జీవితంలో ఏంటో ఎప్పుడు దాకా బాగానే ఉన్నాను, ఏదో ఒక శోధన రేగిపోతుంది, నా ఇంటి వారి నాకు శత్రువులుగా మారిపోతున్నారు ఏంటి ప్రభా? నా తోబుట్టులే నాకు అన్యాయం చేసేస్తున్నారేంటయ్యా?
అంటున్నాడు దేవుడు. ఈ సైన్యానికి తల్లి నువ్వు ఎదుర్కొంటున్నావు చూడు, ఈ రోజు ప్రస్తుతం నీ వద్ద ఉన్న ప్రతి సైన్యానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ సైన్యం ఉంది నీ దగ్గర? అనారోగ్యమైన సైన్యం అని చెప్పండి, అపవాది సైన్యం అని చెప్పండి, బలహీనతలని చెప్పండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? రోగములు, బలహీనతలు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఆటంకాలు, ఇవన్నీ ఈ సైన్యములన్నీ కూడా నీ మీదకి పడిపోయి ఏం చేస్తున్నాయి? నీకు ఊపిరి ఆడనివ్వకుండా, నిన్ను ప్రభు దగ్గరికి నడవనివ్వకుండా, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడనివ్వకుండా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొనివ్వకుండా ఏం చేస్తున్నాయట? ఆపివేస్తా ఉన్నాయట. అవునా? అవునండి. అనారోగ్యం నిన్ను ఆపివేయలేదా? దేవుడి మందిరానికి రాకుండా అనారోగ్యాలు, రోగములు, బలహీనతలు, ఆటంకాలు నిన్ను ఆపివేయట్లా? సైన్యములు, కొన్ని సైన్యములు నీ కోసము నిలవబడిపోయి నేను దేవుడి దగ్గరికి రానివ్వకుండా, ఆశీర్వాదాన్ని పొందుకొనివ్వకుండా, దేవుడు ఇస్తున్నటువంటి ఆ బలమును అనుభవించనివ్వకుండా ఏం చేస్తున్నాడట? అపవాది బలగము ఎదురుగా వచ్చి నీకు పోరాటం చేస్తా ఉందట. ఇన్ని రోజులు పోరాటం చేసావు కానీ అంటున్నాడు ఈ మాసంలో, ఈ పూట ప్రభు అంటున్నాడు, ఈ యుద్ధము, ఈ సైన్యముల గురించి నువ్వు చేసే యుద్ధము ఇక నువ్వు చేయాల్సిన అవసరంలా, నీ పక్షంగా నేను చేయబోతున్నా, నీ పక్షంగా నేను జరిగించబోతా. ఏ ఒక్క సైన్యము, ఏ సైన్యం అంటే అండి, మనకి ఏదైతే మెంటల్ గా ప్రెషర్ పడతా ఉందో, ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు చూసావా, ఏ విషయాన్ని గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావు, అయ్యా జరిగిద్దా జరగదా, ఏంటిది అయిద్దా అవదా, అయ్యా స్వస్థత వచ్చిద్దా రాదా, ఇక మా జీవితం ఇంతేనాక, తెల్లవారులు ఇదే పరిస్థితి ప్రభా, రొద్దుగూకులు ఇంతేనా, ఇక జీవితం పొడుగుతు కాలం ఇక దీంతో మేము అనుభవించాల్సిందేనా? ఈ సైన్యాల నుంచి ఎవరు నిన్ను విడిపించబోతున్నాడు? బిగ్గరగా చెప్దామా? దేవుడే. ఇంకొంచెం బిగ్గరగా, విశ్వాసం ఉన్నవారు ఆయనే మిమ్మల్ని విడిపించబోతారు. హల్లెలూయా. సైన్యం అంటే ఏదో అనుకుంటాం కదా మనం. చూడండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. పాత నిబంధన. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకోవడానికి నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు అక్కడ? ఏమర్థమైంది? హల్లెలూయా అని చెప్పారు. మరలా చదవమ్మా మాట. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను. చాలా అక్కడికి ఆగు. ఏమంటున్నాడు దేవుడు? నేను కనులారా చూసా, నిన్ను బాధించే వారిని, నిన్ను శోధించే వారిని, నిన్ను ఇబ్బంది పెట్టే వారిని ఏం చేశాడంటే ప్రభు కనులారా చూశాడట. చూసి ఏం చేస్తున్నాడట? చదువమ్మ. తిరుగులాడు సైన్యము నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకోవడానికి నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? బాధించువారు నీ మీదకి రాకుండా ప్రభువట ఒక దండుపేటను ఏర్పాటు చేశాడు. ఇంకొకటి అంటున్నాడు, తిరుగులాడు సైన్యం వచ్చి నీ మందిరాన్ని పాడు చేయకుండా. మందిరం అంటే ఏమిటండి? ఈ దేహమే. ఈ దేహాన్ని అపవాదిగా వచ్చి పాడు చేయకుండాట్లుగా పాపము, లోకము, ఇచ్చలు, కోరికలు, ఆలోచనలు, తప్పలు ఇవన్నీ వచ్చేసి నీ దేహాన్ని పాడు చేయకుండా ప్రభు నిన్ను కాపాడడానికి ఒక దండుపేట సైన్యాన్ని ఏర్పాటు చేసి నిన్ను బాధించేవారు. ఇన్ని రోజులు ఏ బాధపడ్డావు, ఎంతమంది బాధించారు, ఏ మనుషులు బాధించారు, ఏ శోధకుడు నిన్ను శోధించాడు, అవన్నీ ఆ సైన్యం అంతా కూడా ఇక నీ వద్దకు రాకుండా ఒక దండుపేట సైన్యాన్ని నా ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. ఏమంటున్నాడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను బాధించే వారిని రానివను, నీకోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేసా. హల్లెలూయా. తిరుగులాడుతూ వచ్చి నీ మీద ఊరకే పడిపోతున్న ఆ సాతాను జనాంగాన్ని నీ వద్దకు రానివ్వండి. అపవాదిగాడు ఏం చేస్తాడు? ఇటు తిరుగుతూ అటుపోతూ వచ్చి ఏం చేస్తాడు? నిన్ను ఒక వీసా విజిటింగ్ చేసినట్టుగా వీసా దగ్గరికి వచ్చినట్టు వచ్చి నిన్ను కలుసుకొని పోతున్నాడు. వచ్చి నిన్ను కలుసుకున్నాడు, ఊరకే పోతున్నాడా? ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, ఏదో ఇబ్బంది, ఏదో ఒక ఆటంకానికి పెట్టి ఏం చేస్తున్నాడు? నిన్ను తిరిగి నీ శరీరాన్ని పాడు చేసి వెళ్ళిపోతా ఉన్నాడు.
అందుకే ప్రభు అంటున్నాడు, తిరుగులాడు సైన్యము నీ వద్దకు రాకుండా, నీ మందిరాన్ని పాడు చేయకుండా నేను కాపాడబోతున్నాను. హల్లెలూయా. వాదించువారు నీ వద్దకు రాకుండా నేను నిన్ను కాపాడబోతున్నాను. ఎలా కాపాడబోతున్నారమ్మా? ఎలా కాపాడబోతున్నారట? అది ఒక దండు పేర్చి నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడట. నిన్న అన్నక్క వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నాం కదా, ఏమని? అభిషేకం మన దగ్గర ఉందని మన వెనక ఎవరుంటారట? ఒక వ్యూహాన్ని ప్రభు మన కోసం ఏర్పాటు చేస్తాడు. అభిషేకం అంటే చప్పట్లు కొట్టేస్తున్నారు, వీళ్ళు గెంతులు వేసేస్తున్నారు, ఒరే బాబు ఏంటి వీళ్ళు అరుపులు, వీళ్ళు కేకలు ఏంటి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటమ్మా, మన దగ్గర మన మీద దేవుడి ఆత్మ పనిచేస్తుందంటే మన వెనక ఒక వ్యూహాన్ని ప్రభు ఏర్పాటు చేసి ఉంచాడు. ఒక వ్యూహం మన వెనక ఉండబోతా ఉంది. పోరాటం చేయబోతుంది మన పక్షులుగా. హల్లెలూయా. ఆ వ్యూహాన్ని ఇక్కడ జకర్యా గ్రంథంలో ఏమని సంబోధిస్తున్నారట? ఒక దండు పేర్చని నీ కోసం నేను ఏర్పాటు చేశాను. ఒక బాధించేవాడు నీ దగ్గరికి వచ్చాడు అనుకో, నీ మీద నా ఆత్మ ఉంది కాబట్టి ఏమైంది? అటు నుంచి బాధించేవాడు వచ్చాడు అనుకో, వ్యూహం ఏం చేసి వెనక కాముగా ఉండిద్దా? నా సపోర్ట్ వెనక కాముగా ఉండిద్దా? వెనక నుంచి బాణ విసిరాడంటే ఆ బాధించేవాడు పరిగెత్తాలంటే వేస్తున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దండుపేటను ఏర్పాటు చేస్తా అన్నాడు. మరి ఇంకో వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? దినవృత్తాంతంలోకి రండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 15వ వచనంలో, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపరులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? జకర్యా గ్రంథంలో ఒక దండుపేటను ఏర్పాటు చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, నేనే నీకు తోడుగా ఉండబోతున్నాను, నేనే నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాను. ఎవరినెవరినో పంపిను, నేనే దిగిపోతాయి ఆ యాక్షన్ లో. ఎవరినో పంపించి నేనమ్మా నా బిడ్డను పక్కకు లాగు, మా అమ్మాయిని పక్కకు లాగు, మా అమ్మాయిని కాపాడు, టైర్ కింద పడకుండా రక్షించు అని చెప్పను. నేనే ఎంటర్ అయిపోతున్నాను, నేనే నీ ఎగ్జామ్ రాపించబోతున్నాను, నేనే నీ మార్గాన్ని తెరవబోతున్నాను, నేనే నీ అంతరంగాన్ని శుద్ధి చేయబోతున్నాను, నేనే పవిత్రతను దయచేయబోతున్నాను, నేనే పరిశుద్ధతను దయచేయబోతున్నాను. నిన్ను కాపాడేవాడు కునుకడు. ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు జకర్యా గ్రంథంలో చూపించారంటే అక్కడ ఒక దండుపేటను ఏర్పాటు చేశాడు. కానీ ఈ పూట నీకు దండుపేటను కాదు, ఆయనే దిగి రాబోతున్నాడు. అయ్యా నా పరిస్థితి, నేను రాస్తున్న ఎగ్జామ్, ఎస్ ఆయనే నీ ఎగ్జామ్ లో దిగి రాబోతున్నాడు. నేను వెళుతున్న సమస్యలు, అయ్యా నీ సమస్యలోనికి నా ప్రభు దిగబోతున్నాడు. ఏ సైన్యం నుంచి నిన్ను కాపాడబోతున్నాడట? గొప్ప సైన్యం అని చెప్పండి. గొప్ప సైన్యం. గొప్ప సైన్యం నుంచి నిన్ను కాపాడబోతున్నాడు. ఆ సైన్యం నిన్ను ఏం చేస్తుంది? ఆ సైన్యం నిన్ను ఏం చేస్తుంది? నిన్ను తిరుగులాడుతూ వచ్చి నీ శరీరాన్ని పాడు చేయాలని చూస్తుంది. అవునా? ఆ సైన్యాన్ని నుంచి నా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. ఇంకా ఏ సైన్యం నుంచి నా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు అంటే యోవేలు గ్రంథానికి రండి ఒకసారి. పాత నిబంధన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా. సైన్యం ఏం చేసిందంటే, మహా సైన్యము దేవుడు ఇచ్చినటువంటి పంటను ఏం చేసింది అంట? తినేసిందట. కానీ ప్రభు అంటున్నాడు, నేను వచ్చి నీ పంటను సంవత్సరం అంతా ఏర్పాటు చేసిన పంటనంతా ఏం చేసినాయి? అవి తినేసి పాడు చేసినాయి. కాబట్టి ఆ సంవత్సరం పంటను నేను మరలా తీసుకొచ్చి నేను మరలా నీకు అందించబోతున్నాను. సంవత్సరం నుండి నేను నీ కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలని అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? నీ దగ్గరికి రానివ్వకుండా, నువ్వు వాటిని పొందుకోనివ్వకుండా అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? తినేస్తున్నాడు. వాటిని పొందుకోనివ్వట్లా ఆపివేస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, సంవత్సరం నుండి నువ్వు ఎదురు చూసావు కదా నాన్న, ఏనన్నా
సంవత్సరం నుండి నువ్వు ఎదురు చూస్తున్నావు, నా దేవుడు వాగ్దానం చేస్తాడు, నా పట్ల కార్యం జరిగిస్తాడు అని చెప్పి నువ్వు చూసావు కార్యం జరగా. కానీ ప్రభు అంటున్నాడు ఈ పూట నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను వచ్చి సంవత్సరం అంతా తినేసే చూసావా ఆ పంటను మరలా తిరిగి ఇవ్వబోతున్నాను. తినివేసిన పంటను మరలా నీ చేతిలో నేను పెడతాను. పంటను నీకు అప్పు చెప్పబోతున్నాను. హల్లెలూయా. పంట నీ చేతికి రాబోతుంది. ఆశీర్వాదం నీ చేతికి రాబోతుంది. ఈవిడ నీ చేతికి రాబోతుంది. హల్లెలూయా. అంటున్నాడు నేను వచ్చి నీకు అందజేయబోతున్నాను. నా సైన్యాన్ని పంపను, ఇంకొకరిని పంపను, ఇంకెవరిని పంపను, నేనే వచ్చి మహా సైన్యం తినివేసింది చూసావా, గొప్ప సైన్యము, నిన్ను బాధించేటువంటి సైన్యమును నేను తొలగించబోతున్నాను. నిన్ను పాడు చేస్తున్న సైన్యాన్ని నేను దూరం చేయబోతున్నాను. నీ మందిరాన్ని పాడు చేయాలని చూస్తున్న సైన్యాన్ని నేను తొలగించబోతున్నాను. ఏంటంట నీ పంట తిని వేసిన పంట ఉంది చూసావా, ఆశీర్వాదం అనే పంట, దీవెన అనే పంట, ఇదిగో నువ్వు ఎదుగుదలేటువంటి పంటని తిని వేసిన అపవాది నుంచి నిన్ను విడిపించి మరలా నీ పంట నీ చేతికి ఈ రోజు అంశం ఏం చెప్పారు మనకి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఏ యుద్ధం అంటే తెలిసినా నిన్ను బాధించు ఇన్ని రోజులు బాధపడ్డావు చూసావా, ఆ బాధ పెట్టిన సైన్యాన్ని ఆయన పడత్రోసి అందులో యుద్ధం ఆయన చేయబోతున్నాడు. ఎలా బాధపడ్డావు, అబ్బా అనారోగ్యాలమ్మా, లెగిస్తే కూర్చోలేకపోతున్నా, ఎన్ని టాబ్లెట్లు వేసినా నాకు అవి పని చేయట్లా, ఎన్ని పిల్లలు మింగు, ఎన్ని హాస్పిటల్కి తిరుగు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చూపించు, అంతా బానే ఉందమ్మా, ఏమీ లేదంటున్నారు, కానీ నా విపరీతమైన బలహీనత నేను తట్టుకోలేకపోతున్నాను, విపరీతమైన అనారోగ్యాలు శోధనలు నేను తట్టుకోలేకపోతున్నాను, కుటుంబంలో సంపాదిస్తూనే ఉన్నాము కానీ రూపాయి నాకు మిగలట్లేదమ్మా, రూపాయి నా పట్టుమని నా చేతిలో ఉండట్లేదమ్మా, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, ప్రార్థన జీవితంలో ఉండాలనుకుంటున్నా, ప్రార్థనలో నేను గడపాలనుకుంటున్నా, కానీ ఏముంటుంది, నా శరీరం పాపపు కోరికలతో నింపివేయబడుతుంది, పాపపు ఆలోచనలతో నింపివేయబడుతుంది, శోధన జయించలేకపోతున్నా, లోకాశలు జయించలేకపోతున్నా, శరీరాశను జయించలేకపోతున్నా, ఆ టీవీలు, ఆ సినిమాలు, ఆ సీరియళ్లు, ఆ ఫోన్లు నేను చూడకుండా ఉండలేకపోతున్నా. దాన్నట ఆ గొప్ప సైన్యాన్ని ఈ రోజున నా ప్రభు నీ దగ్గర నుంచి తొలగించబోతున్నాడు. బాధించే సైన్యము తొలగునుగాక, నిన్ను ఇబ్బంది పెట్టే సైన్యము తొలగునుగాక, నిన్ను పడద్రోసే సైన్యము తొలగునుగాక, నీ ఆశీర్వాదాన్ని అందనివ్వకుండా చేస్తున్న సైన్యము తొలగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో యుద్ధం చేయబోతున్నాడు ప్రభు? నీ బాధలతో, నీ మందిరాన్ని పాడు చేసేటువంటి దురాత్మలతో, అంధకార సమూహములతో, నీ పంటను తినివేసిన మహా సైన్యముతో నా ప్రభు యుద్ధం చేసి నీకు ఆశీర్వాదాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఆరోగ్యాన్ని చేతిలో పెట్టబోతున్నాడు. అది ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చాం. ఈ చప్పట్లు ఇప్పటి నుంచి వినబడితే లేదో కూడా చూస్తాను నేను, సరేనా? ఇప్పుడు దాకా అయ్యా గట్టి గట్టి కొట్టాను, కొట్టినోళ్ళు ఇప్పటి నుంచి ఎక్కడ వినబడి తీయలేదో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. ఏ యొక్క సైన్యం నుంచి ప్రభు కాపాడుతున్నాడు మనల్ని? ఇంకా తిరుగులాడు నిన్ను ఈ మందిరాన్ని పాడు చేస్తున్నటువంటి దురాత్మ నుంచి నిన్ను కాపాడబోతున్నాడు. ఇంకోటి మూడవది, నీ మహా సైన్యం వచ్చేసి నీ పంటను తినేసింది. ఆశీర్వాదం అనే పంట, దీవెన అనే పంట, ఇదిగో ఎదుగుదల దేవుళ్ళ ఫలించబడాలనేటువంటి ఆ ఫలం అనే పంటను ఏం చేసినట్టు సైన్యం వచ్చి తినేసి వాటి నుంచి ప్రభు, అవునా 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 కాదు? ఎందుకు కాపాడబోతున్నాడు అండి? ఎందుకు కాపాడబోతున్నాడు? మనం గెలవడానికి అని చెప్పండి, ఆయన యుద్ధం చేయబోతున్నాడు, ఆయన యుద్ధం జరిగించబోతున్నాడు. ఇంకా ఇక్కడతో ఆగిపోలా, ఇంకా ఉంది, ఇంకా దేంతో, ఏ సైన్యంతో ఆయన పోరాటం చేయబోతున్నాడంటే 2వ దినవృత్తాంతంలో రాసిన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 11వ వచనం. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములలో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. చాలు,
ఏమంటున్నారు అక్కడ? నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మా దగ్గర నుంచి ఏం చేస్తారంట వాళ్ళు? ఏమండి ఏం చేస్తున్నారంట? నాకు ఈ భూమి ఇచ్చాడు దేవుడు, కానీ నా శత్రువు ఏం చేస్తున్నాడు? ఈ భూమి నుంచి నన్ను లాగి బయటపడేసి వాడు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. అర్థమైందా? నీ స్వాస్థ్యము, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యములో నుంచి నిన్ను త్రోసి వెయ్యాలని చూస్తున్న సాతాను జనాంగం నుంచి నా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. మాకు ఇచ్చిన స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని త్రోసి వేయాలని చూస్తున్న వారితో నా ప్రభు యుద్ధం జరిగించును గాక. మా స్వాస్థ్యమయ్యా. ఏ స్వాస్థ్యం ఇచ్చాడు దేవుడు నీకు? ఆరోగ్యం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చావు. ఆ ఆరోగ్యాన్ని అపవాది దొంగలించేస్తున్నాడు ప్రభా. ఆరోగ్యాన్ని ఇచ్చి మందిరంలోకి వెళ్లి నీ నామ మహిమార్థం బ్రతకమని ఆరోగ్యం ఇచ్చావు. మరణ స్థితిలో ఉన్న నన్ను, ఎన్నో అనారోగ్యాలు ఉన్న నాకు, అయ్యా చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నన్ను నువ్వు కాపాడి బలపరిచావు. దేనికోసం అయ్యా? నీ మందిరంలో సాక్షిగా నిలవబడమే. దేనికోసం నన్ను కాపాడావయ్యా? అనారోగ్యం నుంచి నన్ను దేనికోసం కాపాడావు? నీ మందిరంలో ఒక సాక్షిగా నిలబడి నీ నామ మహిమార్థము ఈ ప్రపంచం అంతా, ఈ వాడకట్టంతా నేను నిన్ను కనపరచాలని కదా ప్రభా. అవునా? నీకు ఆరోగ్యాన్ని ఏమిచ్చాడు? స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆరోగ్యాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు నీకు ప్రభు. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నాడు? అపవాది దొంగలించాలని చూస్తున్నాడు. ఇంకా ఇంకా ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? ఆశీర్వాదం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాన్ని అపవాది ఏం చేస్తున్నాడు? దొంగలించాలని చూస్తున్నాడు. ఇంకా అండి, అబ్రహాముకి ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడండి మన ప్రభు? అబ్రహాముకి ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? ఇజ్రాయేలు జనాంగానికి ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? మోషేకి ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు? నా ప్రభు నీకు కూడా అదే స్వాస్థ్యాన్ని. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను ప్రవేశపెట్టాలన్నది నా ప్రభు. ఆ దేశం, ఆ స్వాస్థ్యంలోనికి నిన్ను వెళ్ళకుండా నిన్ను ఆపి వేస్తున్నటువంటి చీకటి శక్తులతో నా ప్రభు యుద్ధము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పోరాడుతున్నది ఈ లోక శక్తులతో కాదట, అంధకార దురాత్మ శక్తులతో ఆయన పోరాటము చేసి నా ప్రభు నిన్ను గెలిపించబోతున్నాడు. నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దొంగలిస్తున్నాడట. నీ కోసం ఆల్రెడీ ప్రభు ఒక స్వాస్థ్యాన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. నీ కోసం ఒక దీవెన ప్రిపేర్ చేశాడు, ఒక ఆశీర్వాదాన్ని ప్రిపేర్ చేస్తాడు, లేదంటే ఒక రోగాన్ని ప్రిపేర్ చేస్తాడు. లేదంటే ఇప్పుడు అమ్మా రోగం ఆశీర్వాదమా అంటావా? ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుందనుకో, మనకేం అర్థమైంది దాని నుంచి? అమ్మో ఇక నుంచి ఈ మార్గంలో వెళ్ళకూడదురా బాబు, ఇందులో ముళ్ళు ఉంటాయి. తెలుసుకుంటామా లేదా? ఈ మనుషులతో మాట్లాడకూడదయ్యా, ఈ మనుషులతో మాట్లాడితే ఏమైపోద్ది? అమ్మో ఈ మనుషులు సరైన వాళ్ళు కాదు, నా జీవితాన్ని, నా ఆత్మీయ స్థితిని దెబ్బతీస్తారు. ఏదైనా రోగం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? ఇంకా ప్రభుకి దగ్గర అవుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఒక బలహీనత ఏం చేసేది? ప్రభుకి మనల్ని ఇంకా దగ్గర చేస్తాం. అలాంటి దీవెనలు ప్రభు నీ కోసం ఏర్పాటు చేసేసి ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాడు. కానీ అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఒరే బాబు, ఈడు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాడా, ఎక్కడ మందిరానికి వెళ్ళాడంటే, ఎక్కడ ఆరాధన అభిషేకం పొందుకున్నాడంటే ఈడు ఆ స్వాస్థ్యం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ స్వాస్థ్యాన్ని వాడు పొందేసుకుంటాడు అని చెప్పి నీ స్వాస్థ్యాన్ని నీకు దూరం చేయాలని, ఆ స్వాస్థ్యం నుంచి నిన్ను త్రోసేయాలని చూస్తున్నాడు అపవాది. ఏమండి ఏం చేయాలని చూస్తున్నాడట? నీ స్వాస్థ్యంలో నుంచి నిన్ను త్రోసేసి నిన్ను బాధించడానికి చూస్తున్నాడట, నిన్ను నిందించడానికి చూస్తున్నాడట, నిన్ను నిరుత్సాహం పరిచేయాలని చూస్తున్నాడట. నిరుత్సాహం వచ్చిందమ్మా, నువ్వు పంట వేసావు లేదా వ్యాపారం చేస్తున్నావు, నిరుత్సాహం వచ్చింది, నష్టపోయావు, అయినా మందిరానికి వస్తావా? వస్తారా? ఏమంటారు? ఏమంటారు చెప్పండి. ఏం దేవుడయ్యా, నేను వేసాను పంట, నేను కొన్ని ప్రార్థనలు మానేసానా, స్త్రీల కూడికలు మానేసానా, ఉపవాస ప్రార్థనలు మానేసానా, ఇంకేమన్నా మానేసానా, ఆరాధన మానేసానా, అన్ని చేస్తున్నా, కానీ దేవుడు ఏం చేశాడు? నాకు నష్టం మిగిలిచ్చాడు. ఇక ఇలాంటి దేవుడు నాకు అవసరమా? ఇక ఈ మందిరం నాకు అవసరమా? వదిలేస్తారా లేదా? అలాంటి నిరుత్సాహాన్ని నీలో కలిగించట, నీ స్వాస్థ్యాన్ని నీకు అంద చెయ్యనివ్వకుండా, ఆ స్వాస్థ్యంలోకి నువ్వు వెళ్లకుండా అపవాది నిన్ను ఆపివేస్తున్నాడు. అవునా కదా అండి? నిరుత్సాహంతో, బాధలతో, అమ్మా ఇంట్లో బాలేదు, ఒంట్లో బాలేదు, వాళ్ళకి బాలేదు, వీళ్ళకి బాలేదు అని చెప్పి ఏం చేస్తున్నావు? నువ్వు మందిరాన్ని మానేస్తున్నావు. అమ్మా మందిరంలోకి వచ్చేస్తే నా స్వాస్థ్యం వచ్చేసిద్దా? బ్యాంకులోకి వెళ్తావు, డబ్బులు తెచ్చుకోవా? బ్యాంకులోకి వెళ్ళగా నీ డబ్బులు నీకు రావా? వస్తే కాదు, రావండి. మరి ధననిధి అయినా ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నావు కదా, అప్పుడు నీ అవసరం తీరదా? నీ అక్కర తీరదా? అందుకే నువ్వు మందిరంలోకి రావాలి. నువ్వు మందిరంలోకి వస్తే ఎక్కడ ఆశీర్వదించబడతావు? మందిరంలోకి వచ్చేస్తే నువ్వు ఎక్కడ దీవించబడతావు?
మందిరంలోనికి వచ్చేస్తే నీకు ఎక్కడ ఆరోగ్యం వచ్చేసింది? మందిరంలోనికి వచ్చేస్తే ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ పరలోక రాజ్యానికి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు అని చెప్పి అపవాదిగాడు ఏం చేస్తున్నాడట? నేను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, ప్రభు వద్దకు చేర్చబడనివ్వకుండా, పరిశుద్ధాత్మను పొందుకునివ్వకుండా నిన్ను ఆపివేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అపవాది? నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. ఏం చేస్తున్నాడు? అందుకే ఇటు ఒక అరగంట ఇటు విన్నారు అనుకో, మీ ఇష్టం. తర్వాత అరగంట సేపే, అరగంట ఎక్కువ వాదించను నేను, ఇక ఎక్కువ కూడా మీ బుర్ర తిననే. అరగంట కాముకొని విన్నారు అనుకో, నేను నా దారి చూసుకుంటే మీరు మీ దారి చూసుకుంటే. సరేనా? సరేనా బ్లెస్సి? అది అర్థమైందా? ప్రశస్తా? ఓకేనా? అరగంట ఎంతసేపు? ఎంతసేపు? అరగంట. అరగంట ఓకేనా? అరగంటే సూర్య, అరగంటే కాముగా. అపవాది ఏం చేస్తున్నాడంటండి? ఏం దొంగలిస్తున్నాడు? ఇంకా ఏం దొంగలిస్తున్నాడు? నీ ఆరోగ్యాన్ని. ప్రభు నీకు ఈ జీవితాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు, ఒక బహుమానంగా ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు, ఈ యొక్క పరిశుద్ధతను ఒక బహుమానంగా ఇచ్చాడు. అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఆ బహుమానాలన్నింటినీ దొంగలించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరి దేవుడు అంటున్నాడు దొంగలెత్తున్నాడు. నీకు తెలుసు దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ అరకే అన్నం తినొచ్చారా ఇంటి దగ్గర? ఈ యుద్ధం ఎవరు జరిగించబోతున్నారు? కొంచెం ఎలక్ట్ గా ఉన్నాడు. 2 చేతుల పైకి ఒక్కసారి ఒక 5 నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. పనిష్మెంట్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇక మీరు ఇక లేదు, శ్రద్ధ కోల్పోతున్నారు. కాబట్టి పర్వాలేదు, అయినా దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడి మరి దేవుడు అబ్రహాం చేతిలో పెట్టారా లేదా అండి? ఇశ్రాయేలు జనాంగానికి ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, ఒక ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని కాపాడి వాళ్ళు పడినా, లేచినా, దొర్లినా, పడుకున్నా ఏం చేశాడు దేవుడు? మరలా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడా లేదా? మోషే కోసం ఒక విన్నపాన్ని, ఒక విజ్ఞాపన, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? మరలా తీసుకొచ్చి కాపాడి మరలా మోషే చేతిలో పెట్టాడు. ఈ పూట నా ప్రభు నిన్ను ఎన్ని విధాలుగా అపవాది శోధించినా నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు కూడా దొంగలించాడు. నేను కాపాడి ఈ యుద్ధం ప్రెసెంట్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి చూసావా, వీటిని చూసి నువ్వు భయపడద్దు, నువ్వు వీటిని చూసి నువ్వు చడియొద్దు. ఈ అనారోగ్యాలే గాని, ఈ బాధలే గాని, ఈ అప్పులే గాని, శోధనలు, వీటిని చూసి నువ్వు ఏమవ్వద్దు, భయపడద్దు. ఒకటే మాటను, ఈ యుద్ధము యెహోవా జరిగించబోతు. ఈ యుద్ధము నేను కాదయ్యా, నువ్వే జరిగించబోతు. ఆ మాట చెప్పు చాలు, ప్రభు నీ యుద్ధాన్ని జరిగించబోతు. ఈ రోజున అంశం ఏంటిది? జరిగిస్తాడా లేదా? విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే మరి బిగ్గరగా చెప్పు. చెప్పిన వారి పక్షంగా యెహోవా యుద్ధము జరిగించును. చెప్పాడు నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు నీకు ఇస్తానన్నాడు, మరి నువ్వు దాన్ని ఏం చేయాలి కూడా దేవుడిని మనం చెప్పాలి కదా. ఈ యుద్ధం నేను చేస్తానన్నాడు, మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువసేపు ఇక 5 నిమిషాలు అయిపోయింది. మాకు సంతోషంగా నా ముఖం చూడండి, నీరసం పోకండి. 5 నిమిషాలు ముగిస్తాను నేను. ఇప్పుడు నీకు ఏమన్నాడు? ఈ యుద్ధం నేను చేస్తా. ఏ యుద్ధము? నీ మీద చెలరేగుతున్న అనారోగ్యాలు, నీ మీద చెలరేగుతున్న ఆ చేతబడి, ఆ మాంత్రిక దురాత్మ శక్తులు అనే యుద్ధాన్ని ఎవరు చేస్తారట? దేవుడు చేస్తారట. మరి నువ్వేం చేయాలమ్మా? ప్రార్థన చేయాలట. కొట్టి బిగ్గరగా చెప్పండి. ఏం చేయాలి? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనానికి వస్తారండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా నా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును నాకు శక్తి చాలదు. ఏమి
చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చేస్తున్నారు? పరిసయ్యుడు ప్రార్థన చేయట్ల వాళ్ళు. పరిసయ్యుడు ఏం చేశాడమ్మా? ఈ సుంకర వల్ల నన్ను ఉంచుక ప్రభా, వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అయ్యా, దశమ భాగాలు ఖచ్చితంగా తీసుకొచ్చి నీ మందిరంలో వేస్తున్నాను, కానుక తీసుకొచ్చి నీ మందిరంలో ఇస్తున్నాను, నీ దాసుల కిందే ఉంచున్నాను, నీ దాసులకు కావాల్సినవన్నీ నేను పెడతా ఉన్నాను, నేను చూసుకుంటా ఉన్నాను మందిరాన్ని. అసలు ఎదుగో ఆ సుంకర వల్లే నేను మందిరం మానట్లేదయ్యా అని చెప్పి హెచ్చు ప్రార్థన చేయలా. ఏమంటున్నారంటే ఈ జనాంగం, అయ్యా నువ్వు తప్ప మాకు ఇంకో దిక్కు లేదయ్యా, మమ్మల్ని కాపాడాల్సింది నువ్వు మాత్రమే, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో ఆశ్రయం లేదయ్యా. మరలా చదవమ్మ ఏమంటున్నారు వాళ్ళు? మా దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, వారికి తీర్పు తీర్చయ్యా, మా మీదకి వచ్చు, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, మాకు శక్తి సరిపోదయ్యా. అయ్యా మా వల్ల అయితే కాదయ్యా, మా దగ్గర శక్తి లేదు, మా దగ్గర బలం లేదయ్యా, మా దగ్గర వెనక సపోర్ట్ లేదు. నువ్వు వచ్చావనుకో నీ ఆత్మ నా మీద ఉండిద్ది, నీ ఆత్మ అనుకో నా వెనక నీ వ్యూహం ఉండిద్ది ప్రభా. నీ వ్యూహం నా వెనక వచ్చింది అనుకో యుద్ధం నువ్వు జరిగించు. అయ్యా నా వల్ల అయితే అవ్వదు, నా బలం అయితే లేదు, నా శక్తి అయితే లేదు, నా ఇష్టం అయితే అసలు జరగనే జరగదు ప్రభా, నువ్వు జరిగించు, నా వల్ల అయితే అవ్వదు నాయనా. ప్రార్థన ఎలా ఉండాలి? దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యం ప్రభా, నువ్వు తప్ప నాకు ఇంక మరొక ఆశ్రయం లేదయ్యా. అట్లాంటి ప్రార్థన చేయవు. ఓ పక్కన ప్రార్థన చేసేద్దయ్యా, మా అమ్మాయికి బాగాలేదు ప్రభా, సూత్రమయ్యా కాపాడేసే అయ్యా, తగ్గించు ప్రభా ఈ పూటకి జ్వరం తగ్గించయ్యా, అయ్యా యేసునామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసిద్ది బాగానే, ప్రార్థనలో లోపం ఉండదు, ప్రార్థన చేసిద్ది. మరలా వెళ్ళి ఎవరి మీద ఆధారపడుతుంది? సుదేశాబ్బి అంతేనా? సుదేశాబ్బి దగ్గర ఉరికిద్ది. ఇదే విషయంలో కాదు, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పా గానీ చిన్న చిన్నవే మనం ప్రతి విషయంలో ఏం చేస్తున్నాము? చిన్న ప్రార్థన, అయ్యా నీ దగ్గర ఒక అప్లికేషన్ పడేస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు చూసి నన్ను స్వస్థపరిచయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ఏం చేస్తున్నారు? ఒక ప్రార్థన అనే అప్లికేషన్ పడేసి ఈ తర్వాత ఏం చేస్తున్నాము? మనకున్న ఇంకో మార్గాన్ని చూసుకుంటాం, మనకున్న ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తాం, మనకున్న ఇంకో ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఈ జనాంగం అన్నారండి, అయ్యా ప్రభా మా వల్ల అయితే కాదయ్యా, మా దగ్గర అయితే బలం లేదు, మా దగ్గర అయితే శక్తి లేదు, మా వల్ల అంటావా మేము జయించలేము, ఈ అనారోగ్యాన్ని మేము జయించలేము ప్రభా, ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టినా హాస్పిటల్ వైద్యుల వల్ల అయితే అవదయ్యా, నువ్వు మాత్రమే జరిగించాలి, నువ్వు మాత్రమే తగ్గించగలవు, నీవు మాత్రమే చేయగలవు అని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రభువు దగ్గరికి వచ్చేసి ఇక సరెండర్ అయిపోయి ప్రార్థన చేసేస్తాం, నీవే దిక్కు ప్రభా. హల్లెలూయా. మన ప్రార్థన పరిశీలన ప్రార్థనగా ఉండును గాక. పరిశీలన ప్రార్థనగా చేస్తారా? పరిశీలన ప్రార్థన ఎట్లుంది? అయ్యా నేను 3 పూట్ల తింటున్నాను, 3 పూట్ల చర్చికి వెళ్తున్నాను, ఆరోగ్యాన్ని నేను ఆలు చేసినట్టుగా నేను చేయట్లేదు, ఆడు అబద్ధం ఆడాడు నేను అబద్ధం ఆడలేదు ప్రభా, ఆడు కానుకలు దొంగలిస్తున్నాడు నేను కానుకలు దొంగలించట్లేదు ప్రభా. మన గురించి హెచ్చులు చెప్పుకోకూడదు ప్రభా. నువ్వు ప్రార్థనలు ఎప్పుడండి మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుడిని హెచ్చించాలి. సుంకర్ ఏం చేశాడు? తను హెచ్చించుకున్నాడు ప్రార్థన. మనం ఎలా ఉండాలా? మనం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నా వల్ల ఏది కాదు, నా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు నన్ను బాగు చేయలేదు, నా దగ్గర బలం ఉంది, ఈ బలం నన్ను ఏం చేయలేదు, బాగు చేయలేదు, స్వస్థపరచలేదు. అయ్యా నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు మాత్రమే జరిగించగలవు అయ్యా, నువ్వు మాత్రమే చేసినాడు బాగు చేయి. నా దగ్గర బలం లేదు, నా దగ్గర సపోర్ట్ లేదు, నువ్వే స్వస్థపరచని ప్రభువుని హెచ్చించి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ యుద్ధాన్ని నా ప్రభు చేయగలవు. ప్రార్థన ఎలా ఉండాలా? మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని హెచ్చించాలి. అయ్యా నేనేమంత పాపం చేశానండి, నాకు ఈ రోగం పెట్టావు, ఏయ్యా ఎందుకు ఇంకా పరీక్షిస్తున్నావు, నన్ను ఇంకా శోధిస్తున్నావు ఎందుకు? ఆదివారం మందిరానికి వెళ్ళమంటున్నావు, నీ పరిచయం చేయమంటున్నావు, అయినా నా పట్ల కార్యం జరగదు ఏంటి ప్రభా? నువ్వు చెప్పిందేగా నేను చేస్తున్నాను, నువ్వు చెప్పావు పరిచయం చేయమన్నావు చేస్తున్నా, ఆదివారం మందిరానికి వెళ్ళమన్నా వెళ్తున్నా, అయ్యా కానుక ఇవ్వమన్నా వెళ్తున్నా, అయ్యా బలి ఇవ్వమన్నా వెళ్తున్నా, అయ్యా ఉపదేశం చెప్పమన్నావు చెప్తున్నా, చప్పట్లు కొట్టమన్నావు కొడుతున్నా, ఏది నాకు ఆశీర్వాదం? నువ్వు అన్ని చేస్తున్నావు, చేయడానికి పెట్టడానికి నీ దగ్గర అన్నం లేదు. అక్కడ కంచం పెట్టావు, డాక పెట్టావు, గిన్నె పెట్టావు, అన్ని పెట్టావు, అందరిని కూర్చోబెట్టావు, అన్నం ఏది నీ దగ్గర? అన్నం అక్కడ కడుపెట్ట నిండిద్దండి, ప్లేట్లు ఎరగొట్టుకొని తినాలేక. ప్రార్థన, నీ ప్రార్థన సరిగా లేదు అక్కడ.
ప్రార్థన జీవితంలో మనల్ని మనం హెచ్చించుకొని ఎప్పుడు ప్రార్థన చేయొద్దండి. మన ప్రార్థనలో ఉండాలి తగ్గించుకొని, అయ్యా నీవే నాకు శరణ్యం ప్రభా, రోగాన్ని నువ్వే తగ్గించగలవు ప్రభా, ఈ మందులు ఈ మాకులు ఈ అలమలు తగ్గించలేవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే నన్ను బాగు చేయండి నాయనా, నీకే నేను అప్పు చెప్పుకుంటున్నానయ్యా, నా వల్ల అయితే కాదయ్యా, నా వల్ల కాదు అయ్యా. చిన్న ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది ప్రార్థన ఎలా ఉండిద్ది, ఒక అప్లికేషన్ ఏదో తీసుకొచ్చి టేక్ దిస్ వేస్తున్నాము ప్రభా, ప్రార్థన చేస్తున్నాము, మా అమ్మాయికి బాగోలేదు, కొంచెం స్వస్థపరచండి, తగ్గించండి, బాగు చేయండి, వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక మరి సదురుకు ఎక్క బట్టలు సదురుకు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారికి చూపించాలి, అంతేనా? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిగా ప్రార్థన చేస్తారు, నాకు అందుకు కోపం, అందుకే అట్లా చెప్తాను నేను. ఏమంటారు? ఇక సదురుకు ఎక్క బట్టలు సదురుకు వెళ్ళాలి, అర్జెంటుగా అమ్మా అర్జెంటుగా వచ్చి పరిగెత్తి అక్కడ కూడా డాక్టర్ వల్ల కూడా కాలేదానికి ఏం చేస్తాయి, మళ్ళా దేవుడే దిక్కు. అవునా? అంతెందుకు ఆ బాధ, ముందు అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా అంటే పోయిద్ది కదా, అంతేనా? నువ్వు 25 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టే బదులు అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు తగ్గించు, నువ్వే నన్ను స్వస్థపరిచి అంటే ఎన్ని వేల క్యాన్సర్ పేషెంట్లకి స్వస్థత రాలేదండి. ప్రభు సన్నిధానంలో కొత్త ఎంత ఘనమైన రోగమైనా ఎంత గొప్ప రోగమైనా నా ప్రభు తగ్గించేస్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవుడికి మన ప్రార్థన అంటే దయగలిగి అంటే దిగిపోయేలా ఉండాలి. అంటే హెచ్చులోడుక ఇంకా చేయొచ్చులే, ఇటు కొవ్వు అనగాలి కొన్ని రోజులు ఆగని చెప్పి అన్నట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి మన ప్రార్థన? అమ్మో నా బిడ్డ ప్రార్థన చేసింది, వెంటనే వెళ్ళి నా బిడ్డ పట్ల కార్యం జరిగించాలి, అట్లా ఉండాలి మన ప్రార్థన. అబ్బో ఈ హెచ్చులోడికి తర్వాత వెళ్ళొచ్చులే, ఆడి కొవ్వు అనగా నీ ముందు ఆడికి కొంచెం కొవ్వు ఎక్స్ట్రా ఎక్కువైపోయింది, అవి తగ్గించు, ఆ ఎక్స్ట్రా తగ్గాక అప్పుడు వెళ్ళి స్వస్థపడుతుంది, అప్పుడు దాకా పండే ఎంత రోగం పడతాడో అంత రోగం పండే అని చెప్పి ప్రభు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోకూడదు. నువ్వు ప్రార్థన చేసావంటే నీ ప్రార్థన బట్టి ఆయనకు దయ కలిగిపోవాలి. నీ యుద్ధము ప్రభు జరిగించాలంటే మొదటి నువ్వేం చేయాలా? ఎలాంటి ప్రార్థన? నీ ప్రార్థన చూస్తే ఆయనకి ఏం కలగాల? ఇక జరిగిద్ది, అది యేసు నామములో జరుగును గాక. రెండోది నువ్వేం చేయాలి? ఆయన సన్నిధానం చెప్తున్నారా? చూడమని చెప్తున్నారా? సరే చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. ఏం చేశారా వాళ్ళు? దేవుని మందిరానికి అరే మా ఆయనకు ఉద్యోగం రా, కడుపు ఎండాలరా, నేను అట్టాగో సెలవు పెట్టిన పాత పోయింది 1000 రూపాయలు ఈ రోజుతో, మా ఆయన కూడా పెట్టాడంటే అట్టాగమ్మా, నేను పిల్లలు వచ్చాంలే ఆయన్ని పంపించాను మా ఆయన గారిని అని. అంతే కాదు, వాళ్ళు ఏం చేశారట? మరో చదవమ్మా. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఏం చేశారు వాళ్ళు? మొత్తం అంతటిని సంతంతటిని వేసుకొని వచ్చి ప్రభువా నీ సన్నిధిలో నీకు సరెండర్ అయిపోయాం అయ్యా, నువ్వే నాకు జరిగించాలి అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏమైపోయి నిలవబడిపోయారట. ఇక వేరే ఆప్షన్ కు పరిగెత్తలా, ఇక వేరే చోట్ల మనం ప్రార్థన చేసినట్టుగా ఒక నిమిషం ప్రార్థన చేసేసి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడిపోవడానికి పరిగెత్తలా, అక్కడ నిలవబడిపోయారు, ఆయన సన్నిధిలో నిలవబడిపోయారంటే మొత్తం నా స్వాస్థ్యంతో సహా నీ దగ్గరికి వచ్చేసాను ప్రభా, నువ్వు బాగు చేస్తావా బాగు చేయి, స్వస్థపరుస్తావా స్వస్థపరచు, అయ్యా నన్ను లేపుతావా లేవనెత్తని మొత్తం అందరు కూడా వచ్చేసి దేవుడి సన్నిధానంలో నిలవబడిపోయారు. హల్లెలూయా. కూడా నీ యుద్ధము ప్రభు జరిగించాలంటే బిడా నువ్వేం చేయాలంటే నీ రోగమైన రొప్పైన ఇరుకైన ఆటంకమైన వేయించాలా, యెహోవా సన్నిధిలో నిలవబడాలి. ఆయన సన్నిధిలోనికి వస్తే ఎలాంటి రోగమైనా సరే నా ప్రభు తగ్గించబోతుంది. అది ఎలాంటి వ్యాధైనా అది మట్టుమాయం అయిపోయిందండి. ఎందుకంటే నువ్వు 4 గోడల మధ్యలో కాదు నువ్వు నిలబడింది, ఆయన బలి పీఠం ముందు నిలవబడ్డావు, నిలవబడి ఉన్నావు. ఆయన సన్నిధిలో నిత్య ఆయన సన్నిధిలో ఏముందిట? నిత్య సుఖ సంతోషములు కలగవచ్చ. ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉందచ్చ, ఆయన సన్నిధిలో జీవం ఉందచ్చ. ఆయన సన్నిధానంలోనికి జీవము కలిగిన ఆయన సన్నిధానంలోనికి వచ్చి గనక నీవు నిలవబడగలిగితే నా ప్రభు నీకు జీవాన్ని దయచేయబోతున్నాడు. కుటుంబంతో వచ్చేసి నిలవబడిపోయారటండి.
పంపించొస్తాను పనికి, మా పిల్లల్ని స్కూల్కి పంపించొస్తాను ప్రార్థన కంటే నీ బిడ్డలకి తర్వాత రోజు నువ్వేం నేర్పిస్తున్నావు? మరి అట్లా చేయలేదండి. మొత్తం అందరు కలిసేసి అందరూ కూడి కట్ట కలుసుకొని వచ్చేసి యెహోవా సన్నిధానంలో నిలబడిపోయి ముందుగా టోటల్ గా దేవుడి మీద డిపెండ్ అయిపోయాడట. దేవుడికి ఇక లోబడిపోయారట. అంతే. ఆయనకు మాత్రమయ్యా నువ్వు మాత్రమే నాకు పట్ల జరిగించాలి. నేను వేరే చోటుకి వెళ్ళను, వేరొక దిక్కు లేదు, వేరొక ఆశ్రయం లేదు అని చెప్పి పూర్తిగా దేవుడికి లోబడిపోయి ఉన్నారు. మొదటిగా ఏం చేశారు వాళ్ళు? రెండవదిగా ఏం చేశారు? యెహోవా సన్నిధానం ముందు పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయారట. పూర్తిగా ఆయనకు లోబడిపోయి ఉన్నారట. అయ్యా నీకే అప్పు చెప్పేసుకుంటున్నాను. ఇక వేరేది లేదు, ఇక వేరే ఆలోచన లేదు, వేరే ఉద్దేశం లేదు, ఇక ఎక్కడికి వెళ్ళాలని లేదు. మరణం, నేను చచ్చిపోతాను హాస్పిటల్ డాక్టర్లు చెప్తున్నారు. అమ్మా మహా గొప్ప దైవజనుడు ఏసన్న గారండి ఆఖరి నిమిషాలు ఎక్కడున్నాడు? ఆయన హాస్పిటల్. నేను చూసా మందిరంలో కాదు, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? నేను చూసానా? ఎక్కడున్నాడు ఆయన? దేవుని మందిరంలో. ఆయన మరణపు స్థితిలో కూడా ఆఖరి నిమిషంలో కూడా నన్ను వెళ్ళి ఆయన బలిపీఠం దగ్గర పెట్టండి అని చెప్పి మందిరంలోకి వచ్చి నిలబడి ఉన్నారండి. ఆఖరి నిమిషం చచ్చిపోయే స్థితి, మరణ స్థితి అయినా నన్ను ఆయన మందిరంలో ఉంచండి చాలు, ఎక్కడికి నన్ను తిప్పొద్దు. నా జీవితం అయిపోయింది, నా టైం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నన్ను ఆయన మందిరంలో పెట్టండి చాలు, ఆయన సన్నిధిలో నన్ను పెట్టండి చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పి ఆయన మందిరంలోకి వచ్చి నిలబడిపోయి ఉన్నారు. మనకు నడువు నొప్పి వచ్చిందా? ఇక మందిరంలా గిందిరంలా ఇంట్లోకి వెళ్ళి ఏసీ వేసుకో, ఆన్ చేసుకో, బెడ్ వేసుకో, పడుకోక అంతేనా? చెవులు పోటీ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? అబ్బా యేసు ప్రభా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేస్తావు నాకు? అయ్యా ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాను. అయ్యా నిష్ఠూరాలు పోతా ఉంటావు. అవునా? నిష్ఠూరాలు పోయి ఎందుకు ఈ బలహీనతను ఎందుకు పెట్టావు నాకు? అయ్యా ఇది ఎందుకు పెట్టావు ప్రభా అని చెప్పి దేవుని మీద నిందలేసేసి ఏం చేస్తావు? పోనీ నిందలేసింది ఏమన్నా వచ్చి ప్రార్థనలో కూర్చుంటుందా? అరే 16 పెట్టరా 16 పెట్టి సల్లగా దిగుద్దిగా నిద్రపోతాను కొంచెంసేపు. అప్పుడు చెవులో నొప్పి అంత పోద్ది, ఒంట్లో నొప్పి అంత పోద్ది అండి. మొత్తం వచ్చేసి దేవుని మందిరంలో పడిపోయారట. అంతే. ఏమండి నీ కుటుంబంతో సహా వెళ్ళిపోయి కోర్టులో నాకు న్యాయం కావాలి జరిగించండి, నాకు తప్పేం లేదంటే జరిగించకుండా వదిలేస్తారా? జరిగిస్తారా లేదా? న్యాయం ఉంది కాబట్టి నీ పక్షంగా. నీ న్యాయవంతుడైన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను బాగు చేయపో, నేను స్వస్థపరచను పో, నువ్వు నాకు వెనకేసావు పో, నువ్వు నాకు రూపాయి ఇవ్వలేదు పో, నువ్వు దర్శన భాగం ఇవ్వలేదు పో అని నెట్టేసే దేవుడా? నెట్టివేయడు ఆయన. నువ్వు వచ్చావు కాబట్టి నేను స్వస్థపరిచే పంపిస్తాడు. నీ యుద్ధము నా ప్రభు జరిగించునుగా. ఏ యుద్ధం అండి? ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పుడు ఎదుర్కొంటున్న అనారోగ్యములు, ఈ మాసంలో ఈ రోజుకి ఈ క్షణానికి నువ్వు ఎదుర్కొంటున్న శోధనలన్నిటి మీద నా ప్రభు యుద్ధం జరిగించబోతున్నాడు. మరి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. రెండోదిగా పూర్తిగా ఆయన సన్నిధిలో నిలబడిపోవాలి. అప్పచెప్పేసుకోవాలి. నీ ఇష్టం ప్రభు, నీ చిత్తం ప్రభు. అవునా? హిజ్కియా అండి మరణకరమైన రోగంలో ఉన్నాడు. ఏం చేశాడు? వెళ్ళి ఆయన సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేశాడట. ఆయన సన్నిధిలో తను పూర్తిగా అప్పచెప్పేసుకున్నాడు. అయ్యా నాకు ఇక అవకాశం లే, చచ్చిపోతానని చెప్తున్నారు, నువ్వు బ్రతికిస్తావా? నాకు 15 సంవత్సరాల ఆయుష్నివి, నన్ను చంపేస్తావు, చంపే ఏదైనా నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోగా చచ్చిపోరా, నువ్వు చచ్చిపోని దేవుడు వదిలేశాడా? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఆయన మందిరం నిత్య సుఖ సంతోషం. ఆయన మందిరం నిలబడి చాలంటే నీ నా ప్రభు జరిగిస్తాడు. బయటికి వెళ్ళవసరలా, నువ్వు బయటికి వెళ్ళవసరలా. నువ్వు మందిరంలో ఉన్నావు, మందిరంలో ఉంటే అపవాది గారు మందిరంలోకి వచ్చేసి మరి నీ చంపేస్తాడా? బయట నుంచి నా ప్రభు బయటే యుద్ధం చేస్తాడు. నిన్ను సంరక్షించి ఆయన యుద్ధం చేస్తాడు అక్కడ. యాకోబు తన సహోదరుడు తన మీదకి యుద్ధం చేస్తా ఉంటే నువ్వు చచ్చిపోని సహోదరుడితో అని చెప్పి దేవుడు వదిలేశాడా? ఏమంటే ప్రార్థన చేశాడట. ఆయన సన్నిధిలో మోకరించి నిలవబడి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? యాకోబుని దీవించి ఆ యుద్ధం నుంచి తప్పింపజేసి ఆరోగ్యాన్ని కలగజేశాడు. ఎస్తేరు మహారాణి యుద్ధం జరుగుతుంది. ఏం చేసింది? మోకరించి ఉపవాస ప్రార్థన చేసింది. ఆయన సన్నిధిలో నిలవబడింది. ఏం చేశాడు ప్రభు? జయాన్ని కలగజేశాడు. యుద్ధం ఆయన చేశాడు, విజయం ఎలాకి ఇచ్చాడు. అది నీవు ఆయన సన్నిధానంలో నిలవబడితే అలాంటి గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. చెరసాలలో ఉన్నాడు. మరి యుద్ధం ఎవరు జరిగించారు?
సంఘం ప్రార్థన చేసింది, యెహోవా యుద్ధం జరిగించి అక్కడ మార్గాన్ని ఏర్పాటు చేసింది. హల్లెలూయా. నువ్వేం చేయక ఆయన సన్నిధిలో నిలవబడంతే నా ప్రభు నీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. ప్రార్థించే ప్రార్థన ఎలా ఉండాలో నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ఆ ప్రార్థనలో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ ప్రార్థన చూస్తే ప్రభుకి దయ కలిగిపోవాలి. పట్ల కార్యం జరిగించాలి అన్నట్టుగా నీ ప్రార్థన ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి పూర్తిగా కట్టుబట్టలతో సరెండర్ అయిపో. అయ్యా నాకు ఈ బలం ఉంది, నాకు ఈ బలం ఉంది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళా అడగబాక. అయ్యా నీ దగ్గరికి వచ్చాను, చంపుతావా చంపే. హిజ్కియా నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు చంపావా బ్రతికిచ్చావా, నేను కూడా నీ దగ్గరికి వచ్చా. నువ్వు నన్ను చంపుతావా బ్రతికిస్తావా, నన్ను కాపాడుతావా, నాకు విజయం ఇస్తావా అపజయం ఇస్తావా, నన్ను ఈ యొక్క ఎగ్జామ్ లో గెలిపిస్తావా, ఈ ఉద్యోగంలో గెలిపిస్తావా, లేదంటే నైనా తప్పిస్తావా ప్రభు నీ చిత్తమయ్యా. పూర్తిగా లోపడిపోతే నా ప్రభు నీకు జయములు కలగజేయబోతున్నాడు. చెరసాలలో ఉండగా నా ప్రభు యుద్ధం జరిగించి వీళ్ళు స్తుతించారంటే ఆయన యుద్ధం జరిగించి ప్రతి అడ్డుబడలు తొలగించేసి పునాదులతో సహా చెరసాల తెగించబడిపోయింది. తెగి పడిపోయింది కావతులకి పునాదులతో సహా నువ్వు ప్రార్థించే, నువ్వు నిలకడగా ఉండు, దేవుని మందిరం నిలిచి ఉండు. మరణమైనా చావైనా మందిరాన్ని విడిచిపెట్టుకో, నా ప్రభు నీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. కాదమ్మా మా వల్ల అవ్వదమ్మా అనుకున్నావు అనుకో, ఆయన మందిరంలో ఉంటే కాపుదల గాని నువ్వెక్కడ ఉండి కాపాడదేవా అంటే ఎట్టగా. ఆయన మందిరంలో ఉండి ఆయన సంరక్షణలో ఆయన అండర్లో నువ్వు ఉన్నావు అనుకో, ఆయన రక్షిస్తాడు, ఆయన కాపుదలిస్తాడు. అంతేగాని పోలీసులు కంప్లైంట్ పెట్టాను, వాళ్ళు వస్తారు నన్ను కాపాడేస్తారు, ఆయన నేను విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగేస్తాను అంటే ఎవరొచ్చి నేను కాపాడతాడు? అప్పుడు నువ్వు పోలీస్ అండర్ లో ఉండి వాళ్ళు చెప్పిన న్యాయ విధుల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే వాళ్ళు నిన్ను కాపాడగలరు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగేసి నన్ను కాపాడండి అయ్యా అంటే ఎలా కాపాడగలరండి? ప్రభు న్యాయ విధిలో, ప్రభు అండర్ లో, ప్రభు ఆయన యొక్క కృపలో మనం దాచబడి ఉంటే, ఆయన మందిరంలో దాచబడి ఉంటే ప్రభు మనల్ని కాపాడతాడు. గాని నా ఇంట్లో ఉన్నాను కానీ ఈ పూట కాపాడేసి ప్రభా హెచ్చుల ప్రార్థన మనం ఇక్కడి నుంచి ఆపుదాము గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయరని నా ఉద్దేశం. చేస్తారంట. అది స్వస్థత, విడుదల, మారు మనసు కలుగును గాక. అండి ఒప్పుకున్న వారట తప్పించబడతారట, క్షమించబడతారట. ఒకటే కాదులే ఉంటారు అందరూ. ఒకటే ఒప్పుకుంది ఏమండి, అమ్మా ఒకటే ఒప్పుకుంది, ఒకటే పాపకురాలు, మేమందరం పరిశుద్ధురాలు. ఒప్పుకుంది, క్షమించబడింది. మనం ఒప్పుకోవట్లా, శిక్షణ పెంచుకుంటున్నాం. అవునా? యుద్ధం ఎవరు జరిగించబోతున్నారు? ఎవరి పక్షంగా? నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఈరోజు అంశం ఏంటి? ఈ యుద్ధం ముందు పుస్తకాలు పెట్టుకొని చెప్తున్నారు. పుస్తకాలు ముయ్యండమ్మ బంగారు తల్లు, బంగారు కొండలు. నేను కూడా ముందు చెప్పండి. ఇప్పుడు ఈ యుద్ధము ఏ యుద్ధము నీ జీవితంలో ఉంది? అనారోగ్యము. నీ జీవితంలో ఏముందా చెప్పు చాలు. ఏమున్నాయండి మీ జీవితంలో అన్నా? ఇంకేమున్నాయి? అనారోగ్యం. నేను ఒక్కొక్కరు అడుగుతా, ఒక్కొక్కరు చెప్పండి. అవన్నీ వేస్తున్నాను తొలగిపోవాలి. నీ జీవితంలో ఏముంది? ఇంకేమున్నాయి? నమ్మక నిజాలే కదా. ఇంకా అవన్నీ తొలగిపోవునుగా. పక్షముగా ప్రభు యుద్ధం జరిగించునుగా. నీ జీవితంలో ఏముంది? అనారోగ్యం అనే సాతాను ఆ సైన్యాన్ని ప్రభు యుద్ధము చేసి గెలిపించును గాక. ఈవిడికి గెలిపించును గాక. అవి ఓడిపోవును గాక. నీ జీవితంలో ఏముంది? అవమానాలు, ఇంకా బాధలు, సమస్యలు. ఈ సైన్యాన్ని అంతటిని ఆయన యుద్ధం చేసి ఆ సైన్యాన్ని ఓడించి ఆ బిడ్డను గెలిపించును గాక. నీ జీవితంలో ఏముందండి? నిందలు, అవమానాలు, అన్ని కూడా యేసు నామం పేరట ఈ పూట జయించును గాక. యుద్ధము యెహోవా జరిగించును గాక. నీ జీవితంలో ఏముంది? సమస్యలు. సమస్యలు అనేటువంటి ఆ యుద్ధాన్ని ప్రభు జరిగించి ఆ సైన్యాన్ని ఓడించి ప్రభు ఆ బిడ్డకు విజయాన్ని కలుగజేయును గాక. నీ జీవితంలో ఏముంది? సమస్యలనే యుద్ధాన్ని ప్రభు జరిగించి వీరికి గెలుపునిచ్చును గాక. నీ జీవితంలో ఏముంది? అనారోగ్యం అనే యుద్ధాన్ని ప్రభు జరిగించబడి గెలుపునిచ్చును గాక. నీ జీవితంలో ఏముంది తల్లి?
సమస్యలనే యుద్ధాన్ని ప్రభు జరిగించి అప్పటికి గెలుపునిచ్చును గాక. నీ జీవితంలో ఉంది బలహీనతలని యుద్ధాన్ని ప్రభు జరిగించును గాక. యుద్ధము చేయును గాక. జయమునిచ్చును గాక. నీ జీవితంలో సాతాను యుద్ధాన్ని ప్రభు జరిగించి ఆ బిడ్డని ప్రభు గెలిపించును గాక. ఆ బిడ్డని ప్రభు గెలిపించును గాక. యుద్ధం ఆ బిడ్డ పక్షంగా దేవుడు జరిగించును గాక. బిడ్డ గెలుచును గాక. వాదిని ఓడించును గాక. మీ జీవితంలో ఏముంది? అనారోగ్యం అనే యుద్ధాన్ని ప్రభువు జయించి ఓడించి ఇప్పటికి గెలుపునిచ్చునుగా. సమస్యలనే యుద్ధాన్ని ప్రభువు యుద్ధము చేసి గెలిపించి ఆ బిడ్డకు విజయం ఇచ్చునుగాక. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు ఇంకా మిగిలిన చెప్పు ఏముంది నీ జీవితంలో? మీ జీవితంలో ఏముంది? జీవితంలో అనారోగ్యం, సమస్యలు, బాధలు, అప్పులు అనే ఆ యొక్క ప్రతి యుద్ధాన్ని ప్రభువు చేసి ఆ బిడ్డకు విజయం ఇచ్చునుగా. ఈ పూట నుంచి విజయం మీరందరూ చూచుదురుగా. మధ్యలో నన్ను అడగలేదు అనుకోబాకండి. ప్రతి యుద్ధము ప్రభు జరిగించునుగా. ప్రతి యుద్ధము ప్రభు చేయనుగా. ఆలస్యం అయిపోతుందని మిమ్మల్ని ఎవరిని అడగలేదు, ఏమనుకోబాక. లాస్ట్ లో అడిగి మీ అందరూ ప్రార్థన చేస్తాం, సరేనా? మీ అందరి పక్షముగా దేవుడు యుద్ధం చేయనుగా. ఈ సైన్యాన్ని ఎవరు ఓడించబోతున్నారు? దేవుడు ఓడించబోతున్నాడు. విజయాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? నీకేనా నాకా? నాకు విజయం రాబోతుందని చెప్పండి. నేను గెలవబోతున్నాను. యేసు నామములో జరుగును గాక. మరి నువ్వేం చేయాలా? ఎలాంటి ప్రార్థన చేయాలా? దయనందే ప్రార్థన చెప్పండి. ఇంకేం చేయాలా? ఆయన సన్నిధిలో నిలబడిపో అంతే. చావా బ్రతుక ఏదైనా అప్పుల సమస్యలు ఏదైనా ఏం చేయాలా? ఆయన మందిరంలోకి వచ్చి నిలబడిపో అంతే. కష్టమైన నష్టమైన ఏమైపోయినా పర్వాలా దేవుడి మందిరంలో నిరంతరం ఊపిరి పోయేంత బట్టికి ఆయన మందిరంలో నిలిచి ఉందుముగా. చిరకాలం యెహోవా మందిరంలో మనం జీవించుదుముగాక. ఈ వాక్యం ప్రభు మీ వినికిడిలో దీవించును గాక. ఈ పక్షముగా ఈ ఆగస్టు మాసంలో ప్రభు యుద్ధము చేయును గాక. ఈ యుద్ధములన్నీ తొలగును గాక. విజయము కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.